వెల్కమ్ టు ద కాలేజ్ క్వార్టర్స్ ఛానల్ గైస్. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఈమెయిల్ సర్వీస్ని యూజ్ చేసి మన HTML పేజ్ నుంచి మనం డైరెక్ట్గా మన మెయిల్కి ఈమెయిల్ కూడా సెండ్ చేయొచ్చు. దాన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా క్రియేట్ అయితే చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ మనం ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఫీల్డ్లో మనం నేమ్ అయితే అడుగుతున్నాం కాబట్టి సింపుల్గా రోహిత్ అని నేను నేమ్ని అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మనం rohit@gmail.com అని ఒక మెయిల్ని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ మనం మెసేజ్ పెట్టుకోవచ్చు కాబట్టి హౌ ఆర్ యూ అని ఒక నార్మల్ మెసేజ్ని అయితే పెడదాం. అండ్ సింపుల్గా మనం సెండ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో టాప్లో మనకి ఈమెయిల్ సెండ్ అనే మెసేజ్ వచ్చింది. అండ్ ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి మెయిల్ రిసీవ్ అయిందో లేదో కూడా చెక్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఒక కొత్త మెయిల్ అయితే వచ్చింది. దీంట్లో మనకి నేమ్ రోహిత్ అని చూపించింది. అండ్ మెయిల్ మనం అక్కడ ఏదైతే పెట్టామో ఆ మెయిల్ చూపించింది. ఈవెన్ మనం పెట్టిన మెసేజ్ కూడా మనకి ఈ విధంగా అయితే చూపించింది. అండ్ ఈ విధంగా మనం ఈ పర్టికులర్ మెయిల్స్ని మన మెయిల్కి రావడానికి మనం సింపుల్గా HTML ఫామ్ని యూజ్ చేసి దీన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్లో ఈమెయిల్ జేఎస్ అని అయితే టైప్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనకి emailJS.com అని ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. అండ్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ రైట్ టాప్లో మనం చూసినట్లయితే సైన్ అప్, సైన్ ఇన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు సైన్ ఇన్ అయితే అవ్వండి. అండ్ మనకి వెబ్సైట్ చూడడానికి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం emailJS ఉండే ఈమెయిల్ సర్వీస్ని యూజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం. సో దట్ మనం సర్వీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం సర్వీస్ని క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనకు ఒక HTML ఫామ్ కూడా కావాలి. సో ఆల్రెడీ నేను ఒక సింపుల్ ఫామ్ని క్రియేట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ మీ దగ్గర కూడా మీ ఓన్ పోర్ట్ఫోలియోలో ఈ కాంటాక్ట్ సెక్షన్ ఉండే ఉంటుంది. ఆర్ ఈవెన్ మీ ఓన్ వెబ్సైట్లో కూడా ఈ కాంటాక్ట్ సెక్షన్ ఉండే ఉంటుంది. అండ్ దాంట్లో కూడా మీరు ఈ విధంగా ఈ ఫీల్డ్స్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ నేను ఏవైతే చూపిస్తున్నానో ఈ ఫీల్డ్స్ మాత్రమే కాదు, ఎక్స్ట్రా మీకు కావాలంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ ఫామ్కి సంబంధించిన కోడ్ను కూడా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈచ్ ఎలిమెంట్కి మనం ఐడీస్ని కూడా క్రియేట్ చేసి అయితే పెట్టుకోవాలి. సో నేను నేమ్కి సంబంధించి ఐడి నేమ్ని అనుకున్నా, అండ్ ఈమెయిల్కి సంబంధించి ఐడిని ఈమెయిల్ అనుకున్నా, అండ్ టెక్స్ట్ ఏరియా ఏదైతే ఉందో దానికి నేను ఐడిని మెసేజ్ అని అయితే క్రియేట్ చేసా. అండ్ మీ దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఎలిమెంట్స్ అనేవి వాటికి మీరు ఈ విధంగా ఐడీస్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం దీనికి స్టైల్ కూడా చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మనం ఏవైతే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మనం ఇన్పుట్స్ని ఇస్తామో వీటిని మనం స్టోర్ కూడా చేయాలి. సో దానికోసం మనం ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేద్దాం. అది కూడా మన జావాస్క్రిప్ట్ ఫైల్ అనమాట. సో సింపుల్గా మనం script.js అనే నేమ్తో ఒక స్క్రిప్ట్ ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దీన్ని మనం HTMLలోకి లోడ్ కూడా చేయాలి కాబట్టి బాడీలో మనం సింపుల్గా స్క్రిప్ట్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం SRC అని చెప్పి దీంట్లో మనం సింపుల్గా script.jsని లోడ్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ దీన్ని మనం రైట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ మన వెబ్సైట్ని అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏమేమి చేయబోతున్నామో కూడా చూద్దాం. సో మనం ఏవైతే ఈ పర్టికులర్ HTMLలో ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసామో వీటిని మనం ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ట్యాగ్లో టార్గెట్ కూడా చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా కాన్స్ట్ నేమ్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం document.getElementByIdలో సింపుల్గా మనం ఇక్కడ సింగిల్ క్వాట్స్లో ఆ నేమ్ని అయితే ఇచ్చేయచ్చు. అండ్ ఆ నేమ్ ఏంటి? సో సింపుల్గా మనం నేమ్ అని అయితే అనుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం డాట్ యూజ్ చేసి వాల్యూ అని అయితే చెప్దాం. అండ్ దాని తర్వాత మనం డాట్ని యూజ్ చేసి ఇక్కడ మనం ట్రిమ్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేద్దాం. అండ్ ఈ ట్రిమ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే వాల్యూని ఇప్పుడు ఈ నేమ్లో స్టోర్ చేస్తున్నామో దానిలో ఇచ్చిన ఇన్పుట్లో మనకి ఒకవేళ స్పేసెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇది మనకి దాన్ని ట్రిమ్ చేసేస్తుంది అనమాట. అండ్ సింపుల్గా సెమీకోలన్తో యాడ్ చేద్దాం. అండ్ దీన్నే మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కింద రిపీట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం getElementByIdలో దీన్ని మనం ఈమెయిల్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ అదేవిధంగా స్టార్టింగ్ వేరియబుల్ నేమ్ని కూడా మనం ఈమెయిల్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మెసేజ్కి చేంజ్ చేద్దాం. అండ్ వేరియబుల్ నేమ్ని కూడా మనం ఇక్కడ మెసేజ్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏవైతే ఫీల్డ్స్ని మన HTMLలో క్రియేట్ చేసామో వీటిని మనం స్క్రిప్ట్ ట్యాగ్లో టార్గెట్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం.
అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం కాన్స్ట్ params ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఫ్రమ్ అండర్స్కోర్ నేమ్ అని చెప్దాం అండ్ కాలన్ యూజ్ చేసి నేమ్ అని అయితే చెప్దాం అండ్ కామాతో సెపరేట్ చేద్దాం. అంటే మనం ఏదైతే ఈ పర్టికులర్ నేమ్ అనే వేరియబుల్లో మనం ఏదైతే ఇన్పుట్ని ఇక్కడ టార్గెట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ వాల్యూని ఇప్పుడు మనం నేమ్లో స్టోర్ చేసిన దాన్ని ఈ పర్టికులర్ ప్రాపర్టీకి అయితే అసైన్ చేసాం అనమాట. అదేవిధంగా మనం ఈమెయిల్ని అలానే మెసేజ్ని కూడా కొత్త ప్రాపర్టీస్ అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం ఫ్రమ్ అండర్స్కోర్ ఈమెయిల్ అని చెప్దాం అండ్ ఇక్కడ మనం కాలన్ యూజ్ చేసి ఇక్కడ మనం ఈమెయిల్ అని చెప్పి కామాతో సెపరేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం మెసేజ్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి కాలన్ యూజ్ చేసి మళ్ళీ మనం మెసేజ్ అనే వాల్యూని అయితే అసైన్ చేద్దాం అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అంటే ఏదైతే మనం ఈ పర్టికులర్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తున్నామో వాటిని ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్లో అయితే స్టోర్ చేసాం అనమాట. అండ్ దీంట్లో మనకి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటికైతే అసైన్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈమెయిల్ సర్వీసెస్లోకి వచ్చేసి ఇప్పుడు మనం సర్వీస్ని అయితే క్రియేట్ చేయాలి. సో న్యూ మీద క్లిక్ చేద్దాం అండ్ ఇక్కడ మనం జీమెయిల్ సర్వీస్ని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీని మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మెయిల్కి మనం ఈ పర్టికులర్ ఫామ్ యూజ్ చేసి సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ మెయిల్ని ఇక్కడ మనం కనెక్ట్ కూడా చేయాలి. సో సింపుల్గా కనెక్ట్ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం అండ్ మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ మెయిల్ని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అని ఒక మెసేజ్ అయితే అడుగుతుంది. సో దాన్ని మీరు టిక్ అయితే చేసుకోండి అండ్ దాని నెక్స్ట్ మనం కంటిన్యూ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా క్రియేట్ సర్వీస్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి జీమెయిల్ సర్వీస్ అయితే ఇక్కడ మనకి చూపించింది. అండ్ నెక్స్ట్ మనం ఈమెయిల్ టెంప్లెట్స్లోకి వచ్చేసి దీంట్లో ఇప్పుడు మనం టెంప్లెట్ని కూడా క్రియేట్ చేయాలి. అండ్ దీన్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నామో కూడా చూద్దాం. సో టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి క్రియేట్ టెంప్లెట్ అని బటన్ ఉంది. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఫామ్ నుంచి పంపిస్తున్నామో ఈ పర్టికులర్ డేటా మనకి ఏదైతే మనం ఆ పర్టికులర్ ఈమెయిల్ సర్వీస్ని ఇక్కడ యాడ్ చేసామో ఇక్కడ ఏదైతే మనం పెడుతున్నామో ఈ పర్టికులర్ మెయిల్కి మనకి ఏ ఫార్మాట్లో వెళ్ళాలి అనేది ఈ పర్టికులర్ టెంప్లెట్ అనమాట. సో దానికోసం మనం ఈమెయిల్ టెంప్లెట్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ కంటెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి డిజైన్ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం సింపుల్గా స్టార్టింగ్ ఫ్రమ్ అని చెప్దాం. సో నేమ్ అక్కడ కనిపిస్తుంది అండ్ దాని కింద మనం ఈమెయిల్ అని చెప్పి కాలన్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి మళ్ళీ మనం ఫ్లవర్ బ్రాకెట్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసి ఇన్సైడ్ మనం అక్కడ నుంచి ఏం పంపిస్తున్నాం. సో ఇక్కడ మీరు కోడ్లు అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో దీంట్లో మనం ఏదైతే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని పంపిస్తున్నామో దీంట్లో మనం ఫ్రమ్ నేమ్ని యూజ్ చేసాం, అదేవిధంగా ఫ్రమ్ ఈమెయిల్ని యూజ్ చేసి అదేవిధంగా మెసేజ్ కూడా యూజ్ చేసాం. సో ఈ నేమ్స్ని మనం ఎగ్జాక్ట్గా దీంట్లో టెంప్లెట్లో యూజ్ చేసామో లేదని చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం సింపుల్గా ఫ్రమ్ అండర్స్కోర్ ఈమెయిల్ అని అయితే చెప్దాం. అండ్ నేమ్కి కూడా మనం ఫ్రమ్ అండర్స్కోర్ నేమ్ అని అయితే చెప్దాం. అండ్ మెసేజ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండనిద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం అప్లై చేంజెస్ మీద క్లిక్ చేద్దాం. అండ్ మర్చిపోకుండా ఇక్కడ టాప్లో మీరు సేవ్ కూడా చేయండి. అండ్ సింపుల్గా సేవ్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్గా మనకి మన ఈమెయిల్ టెంప్లెట్ కూడా క్రియేట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మనం టెంప్లెట్ ఐడిని కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ అకౌంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఒక పబ్లిక్ కీ ఉంది. అదేవిధంగా మనం ఈమెయిల్ టెంప్లెట్స్లోకి వస్తే మన టెంప్లెట్ ఐడి ఉంది. అండ్ అలానే మనం ఈమెయిల్ సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి సర్వీస్ ఐడి కూడా ఉంది. అండ్ ఈ 3 మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన సర్వీస్ని కూడా యాడ్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే సర్వీస్ని క్రియేట్ చేసామో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా మన స్క్రిప్ట్లో దాన్ని లింక్ కూడా చేయాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో దీన్ని రైట్ సైడ్ పెట్టుకుందాం. అండ్ ఈ వెబ్సైట్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి హెడర్లో డాక్స్ అని ఒక సెక్షన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ క్రియేట్ ఏ కాంటాక్ట్ ఫామ్ అని సైడ్ బార్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ టాప్కి స్క్రోల్ చేసినట్లయితే స్టార్టింగ్ మనకి ఒక స్క్రిప్ట్ ట్యాగ్ అయితే ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ మన index.htmlలోకి వెళ్ళి
దీన్ని మనం హెడ్ ట్యాగ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ అదే విధంగా ఇక్కడ మనం ఏదైతే ఈమెయిల్ జేఎస్ని ఇనిషియలైజ్ చేసుకోవాలనుకుంటున్నామో దీన్ని కూడా కాపీ చేసుకొని script.jsలోకి వెళ్ళి దీన్ని మనం స్టార్టింగ్ అయితే పెట్టుకోవాలి. సో సింపుల్గా మనం ఈమెయిల్ జేఎస్ని ఇనిషియలైజ్ కూడా చేసుకున్నాం. అండ్ బాటంలో మనకి ఏదైతే ఉందో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కాపీ అయితే చేసుకుందాం. అండ్ దీన్ని మనం ఎండింగ్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టికులర్ సెండ్ ఫామ్ని యూజ్ చేస్తున్నామో దీన్ని మనం సెండ్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ సర్వీస్ అని ఉందో దీన్ని మనం సర్వీస్ ఐడికి అయితే చేంజ్ చేద్దాం. అండ్ వీటిని మనం చేంజ్ చేసి రియల్ వాల్యుయేషన్ అయితే పెట్టాలి, కానీ మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే నేను చేంజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం టెంప్లెట్ ఐడిని అయితే పెట్టాలి. అండ్ నెక్స్ట్ మనకి దిస్ అని ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసి మనం ఏదైతే ఆబ్జెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసామో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దీన్ని మనం పారామ్స్ అనుకున్నాం కాబట్టి పారామ్స్ అనే ఆబ్జెక్ట్ని కూడా ప్రొవైడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్లోకి వచ్చేసి దీంట్లో ఇప్పుడు మనకి పబ్లిక్ కీ కావాలి కాబట్టి ఈ అకౌంట్ అని ఈ సెక్షన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పబ్లిక్ కీ అయితే ఉంది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ మన VS కోడ్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం పబ్లిక్ కీని అయితే చేంజ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మినిమైజ్ చేసుకొని నెక్స్ట్ మనం ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి సర్వీస్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సర్వీస్ ఐడిని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ మళ్ళీ మనం VS కోడ్ని ఓపెన్ చేసి ఈ సెండ్ అనే మెథడ్లో సర్వీస్ ఐడిని కూడా చేంజ్ అయితే చేద్దాం. అండ్ మళ్ళీ మనం మినిమైజ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం. ఈమెయిల్ టెంప్లెట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి టెంప్లెట్ ఐడి కూడా ఉంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఈ టెంప్లెట్ ఐడిని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని మళ్ళీ VS కోడ్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం టెంప్లెట్ ఐడిని కూడా చేంజ్ అయితే చేయాలి. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ అయితే చేద్దాం. అండ్ మనం ఏదైతే ఈ పర్టికులర్ మెసేజ్ని ఈ ఆబ్జెక్ట్లో పెట్టామో దీన్ని మనం ఈమెయిల్ చేసి యూజ్ చేసి ఆ పర్టికులర్ యూజర్కి పంపాలనుకుంటున్నాం. అండ్ పంపింది మనకి సక్సెస్ఫుల్గా వెళ్ళిందా లేదని కూడా తెలియాలి కాబట్టి ఎండింగ్లో మనం .then యూజ్ చేసి దీంట్లో మనం ఒక ఎనానిమస్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా ఎనానిమస్ ఫంక్షన్ని క్రియేట్ చేసిన తర్వాత దీంట్లో మనం ఎలర్ట్ అని చెప్దాం. అండ్ దీంట్లో మనం సింగిల్ క్వాట్స్లో ఈమెయిల్ సెంట్ అని అయితే చెప్దాం. అండ్ సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. ఒకవేళ మనకి ఈమెయిల్ వెళ్ళకపోతే అప్పుడు కూడా మనకి ఎర్రర్ మెసేజ్ కావాలి కాబట్టి దీని ఎండింగ్లో మనం .catch అని ఇంకో ఎనానిమస్ ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం ఎలర్ట్ అనే ఈ పర్టికులర్ మెథడ్ని యూజ్ చేసి దీనిలో కూడా మనం ఫెయిల్ టు సెంట్ అనే మెసేజ్ని కూడా పెడదాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అంటే ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ ఈమెయిల్లో మనం ఏదైతే మెసేజ్ పెడతామో అది మనకి సెండ్ అయిందంటే ఈ .then మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సింపుల్గా మనకి అలర్ట్ మెసేజ్లో ఈమెయిల్ సెంట్ అనే మెసేజ్ని అయితే చూపిస్తుంది. ఒకవేళ మనకి మెయిల్ సెండ్ అవ్వకపోతే అప్పుడు మనకి క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో మనకి అలర్ట్ మెసేజ్లో ఫెయిల్ టు సెంట్ అనే మెసేజ్ని అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే స్క్రిప్ట్లో రాసామో ఇదంతా మనకి ఎప్పుడు జరగాలి? ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ HTMLలో ఇక్కడ మనం ఈ సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి జరగాలి. సో దానికోసం మనం స్టార్టింగ్ స్క్రిప్ట్లోకి వెళ్ళిపోయి దీని అంతటిని ఇక్కడ నుంచి మనం కట్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా కట్ చేసిన తర్వాత ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం సెండ్ ఈమెయిల్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఆ కోడ్ మొత్తాన్ని పేస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా index.htmlలోకి వచ్చేసి దీంట్లో మనం ఈ పర్టికులర్ సెండ్ బటన్కి ఇక్కడ మనం ఆన్ క్లిక్ అని ఒక యాట్రిబ్యూట్ని క్రియేట్ చేసి దీంట్లో మనం సెండ్ ఈమెయిల్ అని మన ఫంక్షన్ కూడా కాల్ చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ స్క్రిప్ట్ ఫైల్ని కూడా ఇక్కడ నుంచి మనం సేవ్ చేద్దాం. అండ్ స్టైల్స్ని కూడా ఇక్కడ నుంచి సేవ్ చేసి ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీంట్లో మన నేమ్ని పెట్టాలి. సో రోహిత్ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ నేను ఒక డమ్మీ మెయిల్ని అయితే పెడుతున్నా. అండ్ నెక్స్ట్ మనం మెసేజ్ పెట్టాలి కాబట్టి హలో హౌ ఆర్ యూ అని ఒక సింపుల్ మెసేజ్ని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ మనం సెండ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ మనకి ఈమెయిల్ సెండ్ అనే మెసేజ్ని అయితే చూపించింది. అండ్ ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ మనకి సెండ్ అయిందో లేదో కూడా తెలియాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ఆ జీమెయిల్ కూడా ఓపెన్ అయితే చేద్దాం.
సో ఇక్కడ మనం చూసినట్లయితే మన మెయిల్కి మనం ఏదైతే మెసేజ్ పంపించామో మనకి మెసేజ్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒకసారి పంపిద్దాం అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేద్దాం అండ్ దీన్ని క్రాస్ చేసేద్దాం అండ్ దీన్ని క్రాస్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫామ్ నుంచి మళ్ళీ మనం ఇంకో మెసేజ్ని అయితే పంపిద్దాం. సో ఫస్ట్ మనం బ్యాక్ పెట్టుకుందాం అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సింపుల్గా ఈసారి మనం కాలేజ్ కోడర్స్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం మెయిల్ని కూడా కాలేజ్ codarts@gmail.com అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం మెసేజ్లో ఐ ఆమ్ డూయింగ్ ఫైన్ అని ఏదో ఒక మెసేజ్ని అయితే పెడదాం అండ్ సింపుల్గా సెండ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ మనకి ఈమెయిల్ సెండ్ అనే మెసేజ్ వచ్చింది. సో ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం జీమెయిల్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి కొత్తదైతే వచ్చింది మెయిల్. అది కూడా నేమ్ వచ్చేసి కాలేజ్ కోడర్స్, అలానే ఈమెయిల్ వచ్చేసి మనం చేంజ్ చేసింది. అండ్ మనం ఏదైతే మెసేజ్ పెట్టామో ఆ పర్టికులర్ మెసేజ్ కూడా ఇక్కడ మనకి చూపించింది. సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ని యూజ్ చేయకుండా ఈమెయిల్ చేసని ఈ పర్టికులర్ సర్వీస్ని యూజ్ చేసి మన ఫామ్ ట్యాగ్ నుంచి మనం మెయిల్స్ని అయితే పంపించవచ్చు. అండ్ ఇది మనకి చిన్న చిన్న బిజినెసెస్ కూడా చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. ఈవెన్ మనకి ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉన్నట్లయితే దానికి కూడా మనం దీన్ని లింక్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి ఆ పర్టికులర్ సర్వీస్కి అయితే. అండ్ ఆ లిమిట్స్ని కూడా మీరు చూసుకొని దాన్ని యూజ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కిందన కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.